నమస్కారం. యోగముద్ర ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. నా పేరు ధరణిపాడు ప్రకాశ్‌రావు. ఈ ఎపిసోడ్‌లో మనం కోవిడ్, కరోనా కోసం కూడా తెలుసుకుందాం. దానికి సంబంధించిన ముద్ర ప్రాణముద్ర. ఈ ప్రాణముద్ర కోసం ఎలా ఎలా వేయాలి, ఏమిటి సంగతి ఏమిటి, దాన్ని ఎలా చేసుకోవాలి, ఎంతసేపు చేయాలి అని తెలుసుకుందాం. ప్రాణముద్ర అన్నది ఇది మన శరీరంలో సమస్యలు రాకుండా కాపాడుతుంది ప్రాణముద్ర సాధన చేస్తే. అయితే ఈ సాధన చేయడానికి శరీరాన్ని మాత్రం తిన్నగా చక్కగా ఉంచాలి. శరీరంలోని ప్రవహించే యోగ సాధనలో చాలా పద్ధతులు ఉంటాయి. శరీరంలో రక్త ప్రవాహం జరుగుతుంది కదా, దానికి సరిగ్గా చేయడానికి చాలా రకాల పద్ధతులు ఉంటాయి. యోగాసనాలు ఉన్నాయి, ప్రాణాయామం ఉంది, వాకింగ్ ఉంది, ఈ విధంగా అన్ని రకాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ ముద్ర ప్రాణముద్ర శరీరంలో రక్త ప్రవాహాన్ని చక్కగా ప్రవహింపజేస్తుంది. ఆసనాలలో సర్వాంగాసనం, ముద్రలలో ప్రాణముద్ర, క్రియలలో అగ్నిసార క్రియ, ప్రాణాయామంలో కపాలభాతి, అదేవిధంగా యోగాలో సూర్య నమస్కారాలు, ఇవన్నీ కూడా ప్రాణశక్తిని శరీరంలోని చక్కగా ప్రవహించేస్తాయి మన శరీరంలో. అయితే ప్రాణశక్తి అంటే వైటల్ ఎనర్జీ అంటారు దాన్ని. అండ్ ఆ శక్తి ఉంటేనే మనం హాయిగా ఆరోగ్యంగా ఉండగలం. ఎటువంటి సమస్య అయినా మెల్లిగా దూరం చేసుకోగలం. దీనికి ఒకటి పట్టుదల ఉండాలి. ముద్ర వేయడంలో కానీ ప్రాణాయామం చేయడంలో కానీ పట్టుదల ఉండాలి. రెండవ విషయం దృఢ నిర్ణయం ఉండాలి. మూడవది చేయాలని సంకల్పం ఉండాలి. నాలుగవది ఒక సమయం తీసుకొని రోజు కొంత సమయం చేయడానికి సాధన చేస్తేనే పనిచేస్తుంది. ఇదంతా శరీరం అంతా చక్కగా సమానంగా ప్రవహించడానికి ఉపయోగపడుతుంది. ఇది అన్ని జీవుల్లో ఉంటుంది. ప్రాణశక్తి ప్రతి జీవిలో కూడా ఉంటుంది. లేకపోతే ప్రతి జీవి కదలిక ఉండదు. దానికి తిరగడానికి కానీ లేకపోతే అవి చేసే పనులకి అన్నిటికీ ప్రతిదానికి ప్రాణశక్తి అవసరం. దీన్ని యాక్చువల్లీ సూక్ష్మ శరీరంలో మన శరీరంలో సూక్ష్మ శరీరం, కారణ శరీరం అని 2 రకాలు ఉంటాయి. స్థూల శరీరం అని 3 రకాలు ఉంటాయి. స్థూల శరీరం అంటే ఇప్పుడున్న శరీరం. సూక్ష్మ అంటే చాలా చిన్నది, అది మన కంటికి కనబడదు. యోగ సాధన చేస్తే మనసుకు తెలుస్తుంది సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరంలో నిద్రాణమై ఉంటుంది ప్రాణశక్తి. ఈ ఈ ముద్ర సాధన చాలా బాగా పనిచేస్తుంది ప్రాణముద్ర. ఈ ముద్ర వేస్తే నిద్రాణంగా ఉన్న శరీరంలో ఉన్న ప్రాణశక్తి మళ్ళీ పైకి లేచి శరీరాన్ని బాగా చేస్తుంది. ఈ సాధనకి పిల్లలు పెద్దలు అని లేదు, ఎవరైనా చేయవచ్చు. మగవాళ్ళు ఆడవాళ్ళని అవసరం లేదు, ప్రతి ఎవరైనా చేయవచ్చును. ఈవెన్ గర్భవతులు కూడా సాధన చేయవచ్చు. మనం తీసుకున్న శ్వాసే శరీరంలోని ప్రవేశించి ప్రాణరూపంగా మారి శరీరాన్ని వృద్ధి చేస్తుంది. ఇదంతా చేసేదంతా ప్రాణశక్తే. ప్రాణ శరీరంలో రకరకాల విధులను నిర్వహిస్తుంది. శరీరంలోకి వెళ్ళిన తర్వాత మరి ఈ ప్రాణ చాలా రకాలుగా పనిచేస్తుంది. వాటికి శరీరంలో ఉన్న ప్రదేశాన్ని బట్టి, ఇప్పుడు శరీరంలో తల దగ్గర ఉంటే ఒకలాగా, కంఠం దగ్గర ఒక ఉంటే, ఛాతీ దగ్గర, పొట్ట దగ్గర, పొట్ట కింది భాగంలో, ఈ విధంగా 5 రకాలుగా పనిచేస్తుంది. అయితే దానికి 5 చోట్ల పనిచేస్తుంది. 5 రకాలుగా పనిచేస్తుంది కనుక 5టికి 5 ప్రాణాలని మన పెద్దలు పేరు పెట్టారు, నిర్ణయించారు. ఈ 5 ప్రాణాలకి 5 పేర్లు పెట్టారు మన వాళ్ళు. వాటిని ఏమంటారు? అపాన ప్రాణం, సమాన ప్రాణం, ఉదాన ప్రాణం, ప్రాణప్రాణం, వ్యాన ప్రాణం అని 5 ప్రాణాలు ఉంటాయి. ఇప్పుడు మనం తెలుసుకుంటుంది ప్రాణం కోసం. అదే ఇవి ఎక్కడెక్కడ వాడతారంటే పూజా కార్యక్రమాల్లో మంత్రోచ్చారణ పలికేటప్పుడు ఇది ప్రాణాయ స్వహ అని చెప్తూ ఉంటారు. మనం విని ఉంటాం చాలా పూజ పునస్కారాల్లో కదా. అని ఈ ప్రాణాలలో ముఖ్యమైన ప్రాణం ప్రాణం. మన శరీరంలో ఈ ప్రాణం లేకపోతే ఇంకా శరీరం కదలిక ఉండదు, అయిపోయినట్టు. చివరాకరి రోజన్న అనమాట. దానికి అది విధంగా ఉంటుంది. ప్రాణం వెళ్ళిపోయిందంటే, ప్రాణం పోయిందంటే ఇంకా మనిషి ఆ చలనం ఉండడు. ఇక దాని తర్వాత చేయవలసిన పనులు ఉంటాయి, విధులు అవి చేస్తారు కదా. మన శరీరంలో సరిగ్గా పనిచేయకపోతే ఈ ప్రాణశక్తి సమస్యలు మొదలవుతాయి. ఇది ఎప్పుడైతే చక్కగా పనిచేస్తుందో చాలా రెసిస్టెన్స్ కెపాసిటీ పెరుగుతుంది. మన శరీరం లోపలికి రావడానికి 198 రకాల బ్యాక్టీరియాలు లోపల వచ్చి పాడు చేయడానికి తయారు చేస్తాయి. దాంట్లో చాలా దగ్గర 192 పైన 198 రకాల్లో 192 రకాల బ్యాక్టీరియాని సపోర్ట్ చేయడానికి స్కిన్, మన చర్మం ఎంత పలచగా ఉంటుంది.
టిష్యూ పేపర్ని 10 సన్నగా పొరలు చేస్తే ఎలా ఉంటుంది అంతకన్నా సన్నగా ఉంటుంది చర్మం. అది ఎటువంటి బ్యాక్టీరియా లోపల రాకుండా పనిచేస్తుంది. అది అయితే ఇది సమస్యలు పోగొట్టాలంటే ప్రాణముద్ర చాలా బాగా పనిచేస్తుంది. ఏ సమస్య అయినా పోతుంది. సాధన చేసి చూడండి, మీకు డౌట్ ఉంటే ఎంత చక్కగా పనిచేస్తుందో అంత చక్కగా పనిచేస్తుంది. సృష్టిలో పంచభూతాలకి ప్రతీకగా మన చేతులు ఉన్నాయి. మన చేతి పంచభూతాలకి ప్రతీక అంటే రిప్రజెంటేషన్ చేసి అనుకోండి. పంచభూతాలకి మనకి ఎలా తెలుసుకోవాలి అంటే మన చేతి వేళ్ళు 5 పంచభూతాలు. పంచ అంటే 5 భూతాలు మన శరీరంలో ఉంటే పంచతత్వాలు ఉంటాం. ఈ 5టికి 5 పేర్లు పెట్టారు మన పెద్దలు. అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం, పృథ్వీతత్వం, జలతత్వం అని పెట్టారు. అవునా? వీటిని తత్వాలు అంటారు. ఇందులోని ఎలా పనిచేస్తుందంటే ముద్ర సాధన చేయడం వలన పృథ్వీ, జల, అగ్ని తత్వాలని కలపగానే ప్రాణశక్తి పెరుగుతుంది శరీరంలో, వైటల్ ఎనర్జీ. ఇది ఎంతసేపు చేయాలి అంటే కరెక్ట్గా 15 నిమిషాలు చేస్తే చాలు. ఎప్పుడు చేయాలి? తినకముందు చేస్తే మంచిది. పొద్దున్నైనా కానీ సాయంత్రం అయినా కానీ చేస్తే మంచిదే. లేకపోతే మధ్యాహ్నం కూడా చేయాలనుకుంటే తినకముందు చేయాలి. తిన్నాక ఎవరు ఏమీ చేయకూడదు. ఏ ఆసనాలు కానీ, యోగ సాధన కానీ, వాకింగ్ కానీ, రన్నింగ్లు కానీ ఏమీ చేయకూడదు. తినకముందే చేయాలి. చేసాక 5-10 నిమిషాల తర్వాత ఆహారం తీసుకోవచ్చు. ఇది ఏ ప్రాబ్లం వచ్చినా ఎన్ని రకరకాల ముద్రలు వేస్తారు. దాని లాస్ట్కి చివరాఖరిగా ప్రాణముద్ర వేస్తే చాలా బాగా పనిచేస్తుంది. అది ఎలా వేయాలి చూడండి. 2 చేతులు బొట్టన వేలు, ఉంగరం వేలు, చిటికెన వేలు కలిపి చూపుడు మధ్య వేళ్ళు తిన్నగా ఉంచి కలపాలి. అరచేతులు పైకి పెట్టి మోకాళ్ళం పెట్టుకొని ఉంటే చాలు. దిస్ ఈజ్ కాల్డ్, దీన్నే ప్రాణముద్ర. చూడండి, వేళ్ళు గుండ్రంగా ఇలా వచ్చినట్టు ఉండాలి. ఇలా పెట్టకూడదు. గుర్తుంటుంది కదా? మిగిలిన వేళ్ళు ఏం చేయాలి? తిన్నగా కలిపి ఉంచాలి. బెండ్ చేయకూడదు. ఈ విధంగా ఉంటుందన్నమాట. దీన్ని కొంతమంది కఫకారక ముద్ర అని కూడా అనొచ్చు. దీనికి కారణం ఇది శరీరంలో కొద్దిగా కఫాన్ని పెంచుతుంది. దానివల్ల ఎవరికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు రానివ్వవు కూడా. ఆయుర్వేద ప్రకారం పృథ్వీ జలము కలిసిందంటే కఫం పెరుగుతుందంటారు, కఫదోషం మొదలవుతుందంటారు. ఏది పృథ్వీ, ఏది నీరు? మన చేతుల్లో ఉంగరపు వేలు పృథ్వీతత్వం, చిటికెన వేలు జలతత్వం. ఈ 2 కలుస్తున్నాయంటే కఫం పెరుగుతుందంటారు. కానీ ఇక్కడ అగ్నితత్వం బొటన వేలు ఉంది కనుక వాటిని మళ్ళీ కంట్రోల్ చేయగలుగుతుంది. చూడండి ఎంత గొప్పతనం దీంట్లో ఉంది. ఈ అగ్నితత్వం సమతుల్యం చేస్తుంది, పిత్తదోషాన్ని కూడా తగ్గిస్తుంది. దీనికి కారణం ఎందుకు పిత్తదోషాన్ని తగ్గిస్తుందంటే పృథ్వీ, నీరు 2 తత్వాలు అగ్నితో కలుస్తాయి కనుక పిత్తదోషాన్ని తగ్గిస్తుంది. ఇది ఆయుర్వేద ప్రకారం తెలుస్తుంది అన్నమాట. నిత్య సాధన చేసిన శరీరంలో ముఖ్యమైన నాడులు పనిచేస్తాయి. శరీరంలో అతి ముఖ్యమైన నాడులు 3 ఉంటాయి. వాటికి పేర్లు ఉన్నాయి. వాటికి ఒకటి ఇడా నాడి, ఒకటి రెండవది పింగళా నాడి, మూడవది సుషుమ్నా నాడి. ఇడా నాడి, పింగళా నాడి, సుషుమ్నా నాడి అని మన పెద్దలు పెట్టిన పేర్లు. శరీరంలోని మొత్తం శరీరం అంతా ప్రవహించేది ఇడా అండ్ పింగళా నాడులు. శరీరంలో ఎన్ని నాడులు ఉంటాయంటారు యోగ శాస్త్రాలు చెప్పేది? 72,000 నాడులు. అందులో 36,000 నాడులు ఇడా నాడులు, 36,000 పింగళా నాడులు. అంటే ఇడా అంటే చల్లదనాన్ని తీసుకొస్తాయి, పింగళ అంటే వెచ్చదనాన్ని తీసుకొస్తాయి. అంటే శరీరాన్ని అతి చల్లగా కాకుండా, అతి వెచ్చగా కాకుండా, ఎక్కువ వేడెక్కిపోకుండా, ఎక్కువ చల్లగా సమస్థితి, కరెక్ట్ టెంపరేచర్ థర్మామీటర్ పెట్టి మీరు ఏ సీజన్లో కానీ, చలికాలం కానీ, ఎండల్లో గంటలు తిరిగినా కానీ థర్మామీటర్ పెడితే ఒకటే టెంపరేచర్ ఉంటుంది. అంత కంట్రోల్ చేయగలి ఎయిర్ కండిషన్ కూడా అలా చేయలేదేమో, అంత బాగా పనిచేస్తాయి ఈ 2 నాడులు. ఈ 2 ఎక్కడ కలుస్తాయి? సుషుమ్నా నాడులు కలుస్తాయి. ఇదే మనకి కంటికి కనబడే నాడి. వెంట్రుకనే కనబడదు, దాంట్లో 1000 వంతు సన్నగా ఉంటుంది. ఇక్కడ పింగళ నాడు అది ఈ నాడులు. ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంచాలంటే, నీరసాన్ని తగ్గించాలంటే ప్రాణముద్ర బాగా పనిచేస్తుంది. ఎంతలా పనిచేస్తుందంటే ప్రాణముద్ర ఎనర్జీ లెవెల్స్ చాలా పెరుగుతాయి. 15 నిమిషాలు సాధన చేశారంటే మీకు చాలా బాగా పడుతుంది. కోవిడ్-19 అంటారు, అంటే ఇప్పుడు వచ్చిన కరోనా సిస్టమ్. ఈ కరోనా వచ్చిన తర్వాత కానీ రాకుండా ఉండడానికి కానీ ఈ ప్రాణముద్ర ఒకటే హెల్ప్ చేస్తుంది. చాలామంది మాకు ఫోన్లు చేసి కూడా చెప్పారు, ప్రాణముద్ర చేస్తే దీనివల్ల ప్రాణాయామం ఒకటి చేశారు. చాలామందికి రాకుండా ఉంది. వచ్చిన వాళ్ళు చాలా వేరంగా అయితే నీరసం, అతి నీరసం ఉంటుంది. వాళ్ళు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా, రకరకాల పళ్ళు ఫలాలు తీసుకున్నా కానీ ఆ నీరసం తగ్గడానికి చాలా టైం తీసుకుంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మనశ్శాంతపడి నిరాశ దూరం చేస్తుంది.
లేకపోతే నిరాశగా బద్ధకంగా బాధగా ఉంటుంది. అటువంటివన్నీ దూరం చేస్తుంది. దీనికి ఎలా కూర్చోవాలనే సమస్య అవసరం లేదు. కుర్చీలో కూర్చోండి, కింద కూర్చోండి, ఆసనం వేసుకొని కూర్చోండి. సుఖంగా హాయిగా కూర్చోవడం ఇక్కడ కావాలి. పద్మాసనం వస్తే పద్మాసనంలో సుఖంగా కూర్చోగలిగితేనే వేయాలి. నాకు పద్మాసనం బలవంతంగా వేసేసి నొప్పి కొంతసేపు ముద్ర 15 నిమిషాల్లో 2 నిమిషాలు 5 నిమిషాలు వేసి మళ్ళీ నొప్పిని కాళ్ళు మారుస్తూ ఉంటే ఇది ముద్ర పనిచేయదు. శరీరంలో అంత శక్తివంతంగా పనిచేయడానికి ఈ ప్రాణముద్ర ఒకటి పనిచేస్తుంది. అర్థమైందా? కూర్చునే స్థితిలో నడుము తల తిన్నగా ఉండాలి, హాయిగా కూర్చోవాలి, కళ్ళు సున్నితంగా మూసుకోవాలి. ఏమి చేయగల కళ్ళు మూసుకొని మనసు ముక్కు దగ్గర పెడితే వచ్చే పోయే శ్వాసని గమనించడమే. దీన్ని ఏమంటారు? స్వాభావిక శ్వాస అంటారు, సామాన్య శ్వాస అంటారు, న్యాచురల్ బ్రీతింగ్ అనొచ్చు, నార్మల్ బ్రీతింగ్ అనొచ్చు. ఇలా రకరకాలుగా వీటిని అంటారు. 2 చేతులు ఈ ముద్రలో ఉంచి మోకాళ్ళం పెట్టాలి. అయితే దీన్ని చేసే ముందు ఒక గ్లాసు లేకపోతే 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తాగి చక్కగా చేతులు కడుక్కొని ముద్ర వేశారంటే మరొకసారి చూడండి ఎలా వేయాలో. బొటన, ఉంగరం, చిటికెన వేళ్ళు లైట్గా టచ్ చేయాలి. లైట్గా చూపుడు మధ్య వేళ్ళు కలిపి ఉంచాలి. ఇది ప్రాణముద్ర. సూపర్ పనిచేస్తుంది శరీరంలో నరాలన్నీ ఎలా పనిచేస్తున్నాయో మనకు తెలియాలంటే కళ్ళు మూసుకొని లైట్గా టచ్ చేయగానే టక్ 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 కొట్టుకున్నట్టు తెలుస్తాయి నరాలు, కొనాలు. కొంతమంది రిస్ట్ దగ్గర చూస్తారు, డాక్టర్లు పల్స్ పట్టుకొని చూస్తారు కదా. అదేవిధంగా మనకు కూడా కళ్ళు మూసుకొని వేళ్ళ కొనాల్లో మనసు పెడితే మనకి కూడా తెలుస్తుంది. కానీ అతి కఫదోషం ఉన్నవాళ్ళు చేయకూడదు ఈ ముద్రని. రాత్రిపూట చేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే చాలా యాక్టివ్గా చేస్తుంది కనుక రాత్రి నిద్రపోనివ్వదు. ప్రాణశక్తి ఎంత పవర్ఫుల్ అంటే అందుకే రాత్రిపూట ప్రాణముద్ర చేయకూడదు. ఈ ప్రాణముద్ర సాధన చేసి చూడండి, మంచి ఫలితాలు వస్తాయి. కోవిడ్ వచ్చిన వాళ్ళకి రాకుండా ఉన్న వాళ్ళకి కూడా మంచి ఫలితాలు వస్తే చాలా బాగా తగ్గిస్తుంది. రెండవది ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది. ఇటువంటి ముద్రలు సాధన చేసి ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటారని సంకల్పం చేస్తూ ముగిస్తున్నాను.